అందరికీ నమస్కారం. ఈరోజు మన పత్రికలోని తెలంగాణ ముచ్చట్లు పత్రికలోని వార్తలను చదివే కంటే ఈ రెండు మూడు ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో చాలా వైరల్గా అవుతున్న రెండు ఘటనలు మనను ఆలోచింపజేస్తూ ఉన్నాయి. మన సమాజం ముందున్న రెండు విభిన్న సంఘటనలు మన మనసులను చాలా లోతుగా కలిసివేస్తూ ఉన్నాయి. ఒకటి, మన మనసును కలవరపరిచిన, హృదయాన్ని అత్యంతకరంగా బాధపెట్టిన ఘటన ఏదైనా ఉందంటే అది కుమ్మర జాతరలో జరిగిన ఘటన. మరొకటి, మన మానవత్వాన్ని, సమాజ సహకారాన్ని ప్రతిబింబించి ఐక్యతకు ప్రతిబింబించిన పునర్వికకు 16 కోట్ల రూపాయల చికిత్సకు కావాల్సినటువంటి నిధుల గురించి సేకరణ, రెండు విషయాలు మనం చాలా అంటే చాలా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. ముందుగా మనము కుమ్మర జాతర గురించి మాట్లాడుకుందాం. ఇది కుమ్మర జాతర ఘటన అనేది ఇది కేవలం ఒక దుర్ఘటన కాదు. కుల వివక్ష, విద్వేషం ఎంత ప్రమాదకరంగా అవమానీయంగా మారగలవో చూపిన విషాద ఘట్టం. ఒక అమాయక 2 నెలల చిన్నారి మౌనిక ప్రాణాలు కోల్పోవడం మన సమాజం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాలనే బాధాకర సంకేతం. కులం అనే భావన మనిషి ప్రాణం కంటే పెద్దదిగా మారితే అది మన నాగరికతకు తీవ్ర మచ్చ. ఆ వివక్షతో కూడిన ఆలోచన ఏదైతే ఉందో ఒక నిరుపేద కుటుంబాన్ని శాశ్వత చీకటిలోకి నెట్టేసింది. ఇది ఆ కుటుంబం బాధ ఒక్క కుటుంబ బాధ మాత్రమే కాదు, అది మనందరి బాధ, మన సమాజం. ఎందుకంటే సమాజం అంటేనే మనందరం. కానీ ఇదే సమయంలో ఆశాకిరణం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే పునర్విక SMA type 1 అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కోసం 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరం. అది సోషల్ మీడియా మీరు విపరీతంగా చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఫండింగ్ రేజ్ చేస్తే ఈరోజు దాతలు, యువత, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు అందరు కూడా ఏకమైంది. ఈరోజు అందరూ ఏకమై ఫండింగ్ చేసి మానవత్వం గెలిచిన ఒక అద్భుత ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. ఇక్కడ మనం ఈ పునర్విక విషయంలో ఆలోచిస్తే ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఒకటి లక్ష్యం, మనిషి ముఖ్యం, ఇక్కడ అవసరం ముఖ్యం, ఇక్కడ ముందుందనేది మానవత్వం ముందుంది. ఈ రెండు ఘటనలు మనకు రెండు దారులుగా చూపిస్తూ ఉన్నాయి. ఒకటి విద్వేషం, విభజన, వివక్షకు దారి తీస్తే మరోటి సమానత్వం, సహానుభూతి, ఐక్యతకు దారి చూపిస్తూ ఉన్నది. మన సమాజం ఏ దారిని ఎంచుకోవాలి? ఇప్పుడు కుమ్మెర లాంటి దారుణ ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే చట్టం కఠినంగా అమలు కావాలి, నిందితులు తగిన శిక్ష అనుభవించాలి, ఫస్ట్ థింగ్. కానీ అంతకంటే ముందు ముఖ్యంగా మన మనసుల్లోని, హృదయాల్లోని కుల భావజాలం మారాలి. ఫస్ట్ మన పిల్లలు కులం చూసి భయపడకుండా సమానత్వంతో పెరగాలి. పునర్వికకు సమకూరిన నిధులు కేవలం డబ్బు కాదు, అది ఒక శక్తివంతమైన సందేశం. మన సమాజానికి ఇది ఒక శక్తివంతమైన సందేశం కదా. ప్రతి మనిషి సమానమే, ప్రతి ప్రాణము విలువైనదే. చివరగా ఒక స్పష్టమైన మాట మీకు, విద్వేషం మనల్ని క్షణాల్లో విభజిస్తుంది, మానవత్వం మనల్ని శాశ్వతంగా కలుపుతుంది. కులం మన గుర్తింపులో భాగమవుతుంది కావచ్చు, కులం అనేది మన గుర్తింపులో భాగమవుతుంది కావచ్చు, కానీ మానవత్వమే మన అసలు స్వరూపం. అది కావాలి, మానవత్వం మన అసలు స్వరూపం కావాలి. మన పిల్లలు భయంతో కాదు,
భరోసాతో బతకాలి, పెరగాలి. మన సమాజం విభజనతో కాదు, విలువలతో ముందుకు సాగాలి. మన ఎంపికే మన భవిష్యత్తు కావాలి. వివక్షను తిరస్కరిద్దాం, మానవత్వాన్ని ఆచరిద్దాం. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క విశ్లేషణను మీరు ఆచరణలో ఆలోచన కూడా చేయాలని మా తెలంగాణ ముచ్చట్ల తరపున చిన్న ప్రయత్నం చేస్తూ ఉంది. అందరికీ ధన్యవాదాలు.